అయిపోయిందా అని. ఓకే, అలా అనమాట. బాల్య వివాహమా? ఓకే ఓకే, యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నేను హోమ్ టౌన్ గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నేను నవీన్ సార్ గురించి స్టార్ట్ చేస్తేనే ఇంకా నేను చెప్పగలుగుతాను తర్వాత. సార్, నేను ఇక్కడ ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను సమీరాగా అంటే దట్స్ డెఫినెట్లీ నవీన్ సార్ వల్లనే. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు నైజ్ అమ్మ బాగా చేసావు, మళ్ళీ వర్క్ చేద్దామని అని అంటారు. సో 90sలో నేను చేసినప్పుడు కూడా సార్ సెట్లోకి వచ్చారు, మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. తర్వాత ఆదిత్య సార్ మాట్లాడారు, నవీన్ సార్ కూడా అట్లనే మాట్లాడుండే, అరే బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఒక మాట అన్నారు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేద్దామని. నేనేందంటే అరే అందరూ చెప్పే మాటే కదా, సర్లే లక్ ఉంటే చేద్దాం అని ఒక దీంట్లో ఉండే. తర్వాత ఇలా హోమ్ టౌన్ గురించి కాల్ రావడం, వెళ్ళడం, ఇమీడియట్గా కట్ చేస్తే లుక్ టెస్ట్లో సార్ ఒక మాట అన్నారు, శ్రావ్య ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్సిస్ట్ చేశాను నీ కోసం అని చెప్పారు. ఆ ఒక్క మాట ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సార్, ఇంత ఆయన మంచి ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఇంత ఫోకస్ చేసి ఇంత సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ MNOP ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. షర్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్. ఈ క్యారెక్టర్ నేను ఎట్లా చేస్తానో, ముస్లిం క్యారెక్టర్ కదా అని అనుకొని ఉండే ఫస్ట్ టైం, ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కానీ మీరు సెట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లిటరలీ చాలా హెల్ప్ అయింది సార్ అది మాకు. ఎందుకంటే ఎట్లా చేయాలి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ముస్లిం క్యారెక్టర్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్లో చేయడం, అది చాలా నాకు కొంచెం అనిపించింది, అరే చేయగలుగుతామా లేదా అనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా సపోర్ట్ చేసి సెట్లో అరే ఉన్నది ఉన్నట్టు కాకుండా డింపుల్ ఇలా చేద్దాం, డింపుల్ అలా చేద్దాం, అది చేయండి, ఆ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాజీవ్ సార్, మీతో నాకు సీన్స్ లేవు, కానీ అయినా కూడా మీరు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే సెట్లో మీరు ఆ రోజు నన్ను లుక్ టెస్ట్లో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇంటర్వ్యూ అన్నిటి దగ్గర సపోర్ట్ చేసి శ్రావ్య అని చెప్పేసి నేను లిటరలీ అనుకోలేదు సార్. నేను భయం ఉండే నాకు, అరే రాజీవ్ సార్ మాట్లాడతారా లేదా, ఎందుకు కామ్గా ఉందాంలే అన్నట్టు ఉండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సపోర్ట్ చేయడం, ఇంత ఫన్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్, మీతో నాకు నిజంగానే కనెక్షన్ లేదు, బట్ యువర్ సో స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అంటే ఎప్పుడు ఎట్లుండేదంటే ఒక లవ్ సాంగ్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు అరే ఇట్లా ఒక సాంగ్ మనకు కూడా పెడితే బాగుండేది కదా అని ఉండేది జనరల్గా, అట్లా లైట్గా ఉండేది. ఇందులో నాకు ఒక సాంగ్ ఉంది అనగానే ఎగ్జైట్మెంట్, ఇంకా ఇంట్లో చూడాలి, ఎగిరి గంతేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందిలేండి. శ్రీరామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్, ఈ సాంగ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తీసుకుంటే డోంట్ మైండ్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నా, ఆకలిస్తుందా, నాకు ఆల్రెడీ ఆకలిస్తుంది, బట్ పర్లేదు. సో కమింగ్ వీళ్ళ దగ్గరకు వస్తే ఫస్ట్ ప్రజ్వల్ గురించి నేను చెప్తా. ఒక యాక్టర్కి ఉంటుంది ప్యాషన్, జనరల్గా చేస్తారు వర్క్లో ఉంటారు, ఆ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకే ఒక రకంగా పిచ్చి ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పిచ్చి, నువ్వు మధ్యలో ఉండి పుల్లల్లో ఎట్టకు. సో ఇంత ఏందిరా నాయన ఈ పిచ్చి నేను ఒక రకంగా అనుకుని ఉండే. నేను అరే అమ్మ ఏంది ఈ ప్యాషన్, ఏంది ఇది, చెయ్యాలి, డింపుల్ అట్లా చేద్దాం, డింపుల్ ఇట్లా చేద్దామా. ఇంప్రొవైజేషన్ వేరే లెవెల్ ఉండే సెట్లో. స్క్రిప్ట్ ఉంటుంది కానీ మేము సెట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. మేము కలిసి చేయడం, ఆ సపోర్ట్, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏవో ముస్లిం వాళ్ళు వాడే, అది మనకి పెద్ద తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ నీతో వర్క్ చేయడం. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మీ అందరితో వర్క్ చేస్తానని అనుకుంటున్నా సార్, మీతో కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సార్, ఈ ఫస్ట్ నేను లుక్ టెస్ట్ రోజు వచ్చినప్పుడు మా ఫాదర్ అని ఉండే,
అరే పిల్లోడు 90స్లో వేసిండు కదా వివక్ష క్యాండిడేట్ అని చెప్పేసి నేను అనుకోలే చూద్దాంలే డాడీ లోపలికి వెళ్ళాం కానీ బట్ నేను అనుకున్నా అరే అవును కదా అని అసలు ఏమన్నా ఫన్నా నేను అసలు అనుకోలే వీళ్ళు ఇట్లా మింగిల్ అవుతారని ఎందుకంటే వీళ్ళందరికంటే నేను కొంచెం చాలా చిన్నదాన్ని అవన్నీ ఇప్పుడు వద్దులేండి బట్ థ్యాంక్ యూ నువ్వు కూడా సెట్లో చాలా 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 ఫన్ ఉండే నువ్వు ఉన్నా అంటే ఆ రోజు మాకు ఇట్లా స్టమక్ పెయిన్ ఇట్లా జా పెయిన్ వస్తుండే నవ్వలేక ఇప్పటికి ఏదో ఇట్లా నువ్వు నవ్వితేనే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది సారా సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిరుద్ మీరు సార్ పెద్దోళ్ళు నాకంటే ఏజ్లోనే పెద్దోళ్ళే కానీ నిజంగానే కూడా పెద్దోళ్ళే కదా సో థ్యాంక్ యూ నువ్వు కూడా సపోర్ట్ చేసిండే డింపుల్ అని చెప్పేసి కొంచెం వెళ్ళగానే ఫస్ట్ హాయ్ చెప్పిన మనిషి నాకు లుక్ టెస్ట్ రోజు నేను అనుకునుండి ఎవరు నాకెందుకు హాయ్ చెప్తున్నాడు అని అనుకున్న తర్వాత కట్ చేస్తే తెలిసింది వీళ్ళ ముగ్గురు బ్యాచ్ ఉందని సో అట్లా డింపుల్ అని నువ్వు కూడా సపోర్ట్ ఇచ్చిండే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ అని అమ్మ సార్ పెద్దోళ్ళు నెక్స్ట్ ఏమన్నా మీరే చూసుకోవాలి అని ఈ మేడం గురించి నేను చెప్పే అంత ఏమో నాకు ఉందా లేదా కూడా నాకు తెలియదు యానీ మ్యామ్ సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా తిననైతే నిజంగానే అనుకున్నా అరే మా మమ్మీ గుర్తు చేసింది ఉండే రాజన్న అమ్మాయి వేసింది నీకేమన్నా తెలుసా అమ్మాయి గురించి మంచి యాక్టర్ ఆ అమ్మాయి నీకంటే సీనియర్ అని చెప్పేవారికి అయిపోయింది డన్ ఓకే ఇంక మనతో మాట్లాడరేమో అనుకున్నా బట్ షీ సపోర్టెడ్ మీ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి అని క్లాస్ రూమ్లో కూడా మేము ముగ్గురం కలిసి నోట్స్లో అది చేసిండే కదా మనం ఆ మెమరీస్ అన్నీ క్రియేట్ అయినాయి తినతోని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా అనుష గారు నిజంగానే రాజీవ్ సార్ చెప్పినట్టు చాలా స్వీట్గా అరే అదిరా ఇదిరా అని చాలా స్వీట్గా క్యూట్గా చెప్పారు థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా చాలామంది నా వెనుక సపోర్ట్ ఉన్నారు మా అసోసియేట్స్ కానీ ఏడీస్ కానీ అందరూ మురళీ గారు హరీష్ గారు ధీరజ్ గారు హర్ష గారు ఎవ్రీబడి దేవ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తుండే సెట్లో నాకు కొంచెం ప్రాబ్లం అయినా కూడా మీరు చాలా మంచిగా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసి ఆ సపోర్ట్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ఖచ్చితంగా 5th ఎపిసోడ్ కూడా మీరు చూడాలి డోంట్ మిస్ ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు ఎందుకంటే నేను బీజిఎం వస్తున్నప్పుడే నా కళ్ళ నుంచి ఇట్లా వస్తుండే టీయర్స్ సో అప్పుడే ముందే నేను ఇంత ఎమోషనల్ అయ్యాం మనం అందరం అంటే ఖచ్చితంగా 5th ఎపిసోడ్కి ఇంకా ఎమోషనల్ అవుతాం సో థ్యాంక్ యూ ఎవ్రీబడి మీకు కూడా థ్యాంక్ యూ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ శ్రావ్య మీరందరూ కూడా స్టేజ్ మీద ఉండాల్సింది